మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క జాతక చక్రం ఏ విధంగా ఉంది? జులై నెలలో వాళ్ళకి ఏ రకంగా కలిసొస్తుంది? ఎటువంటి పరిహారాలు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉందో కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూలై నెల 7వ నెల 3వ రాశి మిథున రాశి. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఈ బుధుడు చాలా విశేషమైన వాడు. బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి. విష్ణువు యొక్క అంశం ఉంటేనే ఈ మిథున రాశిలో పుడతారు. ఈ మిథున రాశికి వచ్చేటప్పటికల్లా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టినవాడు కర్కాటక రాశికి వస్తాడు. పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు మిథున రాశిలోనే ఉంటారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం ఎప్పుడైతే వచ్చిందో కర్కాటక రాశికి వచ్చారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి, రామచంద్రమూర్తి పుట్టాడు. ఈ మిథున రాశి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాశి. ఈ బుధుడు ఎటువంటి వాడు అంటే సౌమ్యుడు అంటారు. సౌమ్యం అంటే అర్థం ఏంటి? బయటికి ఏమి కనపడరు. చాలా లోపల ఏముందో ఎవరికి అర్థం కాదు. అయితే లోపలేదో విషయం లేదు, అమృతమే ఉంది. వాళ్ళు ఎట్లా ఉంటారు? వచ్చి తిడుతున్నారు అనుకోండి, వాడి కోపం రాదు, చిరిగాండు. తిట్టాడు అనుకోండి, తిట్టుకో, ఎంతసేపు అయినా తిట్టుకో, నీ ఓపికనంతవరకు తిట్టుకో, నీ నోరు నొప్పి పుట్టిందా కానీ తిట్టుకో, చూస్తూ ఊరుకుంటాడు. అదే కూడా ఏం చేస్తాడు? ఒక మాట అనగానే చొక్కా పట్టుకు కొడతాడు. ఎట్లా ఉంటుందంటే 2 చేతులు ఉన్నాయి, ఈ చెయ్యి కొడితే శబ్దమైంది, ఈ చెయ్యి ఎంతసేపు ఒప్పితే ఏమీ లేదు. అట్లాగే బుధుడు సౌమ్యుడు. ఎటువంటి సమస్య అయినా సరే ప్రశాంతంగా తన పని తను చూసుకుంటాడు. రాముడు కూడా అంత ఓర్పు గలవాడు. మరి విష్ణువు కూడా సహస్ర శీర్షం దేవం, 1000 తలకాలు ఉన్నాయట. అదే విష్ణు చక్రం కూడా సహస్ర కోణాలు ఉన్నాయట. అటువంటి విష్ణుమూర్తి సంబంధించిన రాశి ఈ మిథున రాశి. మరి ఈ మిథున రాశి కూడా ఏమిటంటే 84 లక్షల జీవరాశులు. దేవతలు 33 కోట్ల మంది దేవతలు. ఎవరు ఎక్కువ? 33 కోట్ల మంది దేవతలు ఎక్కువ మంది ఉన్నారు. జీవరాశులు 84 లక్షలే ఉన్నారు. 84 లక్షల జీవరాశులు తగ్గటానికి 33 కోట్ల మంది దేవతలు పెరగటానికి కారణం ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాలి. 84 లక్షల జీవరాశులు కూడా వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడట. ఎవరైనా పుణ్యం చేసిన వాళ్ళని తనలో చేర్చుకుంటాడట. దేవాలయం కట్టించిన వాడికి విష్ణు దర్శనంట. దేవాలయం కట్టించిన తర్వాత ధూపదీప నైవేద్యాలకు అంతా ఇస్తారు. ఎవడి కింద వాడు దిగమంగుతాడు. దేవుడికి అర్చకత్వం లేదు, దీపం లేదు, ధూపం లేదు, నైవేద్యం లేదు. గుడి పాడుపడుతుంది. అటువంటి రోజున ఎవరైతే ఆ దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరణ చేస్తారో వాళ్ళు దేవుళ్ళు ఐక్యమవుతారు. కట్టించిన వాడికంటే పునరుద్ధరణ చేసిన వాడు దైవంలో ఐక్యమవుతాడు. అది ఎట్లా ఉంటుంది అంటే, మా చిన్నతనంలో మాకు తెలుసు, సప్తాహం అనేది జరిగేది. సప్తాహం జరిగితే భోజనాలు పెట్టేవాడు. బ్రాహ్మణులకి సపరేటు, కోమట్లకి సపరేటు, మిగతా అందరి కులాలకి సపరేటు భోజనం. వంట ఒకటి, చేసేది బ్రాహ్మణే. బ్రాహ్మణ భోజనం చేయాలని అందరూ అనుకుంటారు. బ్రాహ్మణ భోజనం చేసుకుంటే ఎంతో మంచి సత్ఫలితం వస్తుందని శాస్త్రం. అట్లాంటి రోజుల్లో వంట చేస్తే పొద్దున 10 గంటలకు భోజనాలు మొదలు పెడితే రాత్రి 11 గంటల దాకా తింటూనే ఉండేవాడు. చేసేవాళ్ళు చేస్తూ ఉండేవాడు, తినేవాళ్ళు ఎంత చేసినా జనం పెరుగుతూనే ఉండేవాడు. అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళం? జాడీలో ఆవకాయ పచ్చళ్ళు, మాగాయ పచ్చళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా తీసుకెళ్ళి వడ్డం చేసేవాళ్ళం. అయితే దాంట్లో ఎంత విశేషం అంటే, పచ్చళ్ళు లేనప్పుడు పచ్చళ్ళు పెట్టిన వాడికి పుణ్యం, అన్నీ ఉన్నాయి విస్తరించిన వాడికి అంతకంటే పుణ్యం.
అన్నిట్లోకి ఉప్పు లేకపోతే ఇబ్బందేగా. ఉప్పు ఇచ్చిన వాటికి ఇంకా పుణ్యం. అయితే అందుకోసం రోజు ఉప్పిస్తానంటే సరిపోతుందా? ఉప్పు తింటారా? అవసరం వచ్చినటువంటి దానాన్ని చేయాలి. అనవసరమైన దానంగా చేయటం. ఒక 10 లారీల విస్తరణ ఇస్తానంటాడు. ఏం చేసుకోను? అవసరం వచ్చింది ఇవ్వాలి. అంతేగాని ఆ విధంగా ఎప్పుడు కూడా ఎవరైనా ఏం చేయాలంటే మహాదానాలు, అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగమేది. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. అన్నిట్లోకి మించిన దానం అన్నదానం. ఎన్ని పాపాలకైనా ఉపయోగపడేది అన్నదానం. అటువంటి అన్నదానం లేదు, ఇవాళ ఈ మనిషికి ఆఖరి మనిషికి అన్నం లేదు అనకుండా పెట్టగలిగిన దానమే అన్నదానం. అన్నదానాల్లో అన్ని దానాలకి మించిన దానం ఏమిటాయంటే, మన ఇంటికి వస్తే నలుగురు మనుషులు వచ్చారు, మనం ముగ్గురు కొన్ని వండుకున్నాం. ఈ ముగ్గురు మనుషులు అన్నం నలుగురికి సరిపోయింది, మనకు మాత్రమే లేదు. మనం ఫస్ట్ పడుకొనైనా వాడికి అన్నం పెడితే ఆ ఫలితం వేరు. అట్లాగే ఈ మిథున రాశి అంత విశేషమైన రాశి. దాన ధర్మాలకి సద్గతిని చెందింపచేసే రాశి. అటువంటి మిథున రాశికి వచ్చేటప్పటికల్లా గురు బుధులు శుక్ర కేతువులు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మరి బుధ గురువులు వ్యాపారకారకుడు బుధుడు, గురు విద్యాకారకుడు, శుక్రుడు ఐశ్వర్యకారకుడు, శుక్రుడు కళత్ర స్థానం, భార్య స్థానం, ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు. గృహం అంటే గృహం కాదు, గృహం ఎట్లా ఉండాలంటే గృహిణి బాగుంటే గృహం బాగుంటుంది. గృహిణి ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటే ఆ గృహం బాగుంటుంది. కాబట్టి గృహిణీలు శుభ్రం చేసేటట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. అటువంటి శుక్రుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు, విద్యనిచ్చేటువంటి గురువు, మరి విష్ణుమూర్తి సమానమైన సౌమ్యం కలిగినటువంటి బుధుడు, మరి కేతువు జ్ఞానం గలవాడు. మరి ఈయన కంచి కామకోటి పీఠాధిపతి ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన కేతువు బాగుంటేనే ఆయన నడుస్తున్న దేవుడు. ఈరోజు కూడా ఉన్న దేవుడి కిందే లెక్క. అటువంటి శక్తి సంపాదించాడు. అటువంటి కేతువు బాగున్నాడు. మరి శని, రాహువు, మరి కుజుడు ఏకాదశిలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది, స్థలాలు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. ఇన్నిటినీ మించి రాహువుడు, రవి ఒకడు, శని ఒకడు, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒకటే, బాగుండనటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం ఏంటంటే ఈ 5 వేళల్లో ఈ వేలు పని చేయకపోతే ఏంటో చెప్పండి. ఈ వేలు వంగదు. ఏమన్నా వస్తువు పట్టుకుంటావా? ఏమన్నా చేయగలవా? ఏమన్నా పని చేయగలవా? పోనీ ఈ 4 వేళ్ళు పని చేయట్లేదు, ఈ ఒక్క వేలతో ఏమైనా చేస్తావా? ఏం చేయలేవు. ప్రతి చోట ముద్ర వేలు ముద్ర ఏమంటున్నారు. ఈ వేల ముద్ర 1,00,000 మంది కాదు, కోటి ముద్రలు కూడా ఒక ముద్రకి ఒక ముద్ర కలవదు. అదే హస్తసాముద్ర యొక్క గొప్పతనం. కాబట్టి ఈ రాశిని చెప్పాలి అంటే దాదాపుగా 4 గ్రహాలు చాలా బాగున్నాయి, మిగతా గ్రహాలు 4 బాగానే. మరి శరీరంలో సగం పనిచేస్తుంది, సగం పనిచేయట్లేదు. మరి శాంతం పనిచేయాలి అంటే తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం అవసరం. అయితే ఏమండి, మరి నా పేరు సుబ్బరామయ్య అండి, శతభిష నక్షత్రం, కుంభరాశి, మా రాశి చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నీ రాసులే చెబుతోంది, కుప్పలు గారు చెబుతోంది. రాశి ఒకటే చెప్పేది, రాశి. ఈ రాశి ఎట్లా వస్తుందో నీకు తెలియాలి. నీకు తెలియట్లా. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం, ఆ రోజున ఉన్న నక్షత్రాన్ని బట్టి నీకు రాసి వస్తుంది. అది 25 వంతులే జరుగుతుంది. పుట్టిన టైమును బట్టి 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడటం చాలా అవసరం. ఇట్లా ఎవరైతే జాతకాన్ని చూపించుకుంటారో ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.